ఆయుష్ శాఖలో విశాఖ జోన్ 1 ఇన్ఛార్జ్ ఆర్డీడీ డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి తాను చెప్పిందే వేదమన్నట్లుగా సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆర్డీసీ చేసి అడ్డగోలుగా వ్యవహారాలకు ఏకంగా ఆయుష్ కమిషనర్ మంజుల, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు పేర్లను కూడా వాడుకుంటున్నారు. విశాఖలో శుక్రవారం ఆయుష్ శాఖలోని యునాని సీనియర్ మెడికల్ ఆఫీసర్ రిటైర్మెంట్ ఫంక్షన్ ను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఆర్డీడీ ఝాన్సీ లక్ష్మీబాయి డిస్పెన్సరీలను సైతం మూసివేసి రావాలని డాక్టర్లకు హుకుం జారీ చేశారు. కమిషనర్ తనకు అధికారికంగా పర్మిషన్ ఇచ్చారని చెప్పి జోన్లోని 85 మంది మెడికల్ ఆఫీసర్లకు కబురు పెట్టారు. జిల్లా పరిషత్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పనిలో పనిగా తనకు కూడా ఘన సన్మానం చేయాలని డాక్టర్లను డిమాండ్ చేశారు. ఫంక్షన్ కు పెద్ద ఎత్తున డబ్బులను సైతం సిబ్బంది డాక్టర్ల వద్ద నుంచి వసూలు చేశారు. ఒక్కో ఆయుష్ వైద్యుడి వద్ద 2 నుంచి 2,000 వరకు కూడా వసూలు చేశారని, ఇవి కాక సన్మాన కార్యక్రమంలో ఆర్డీసీకి భారీగానే కానుకలు కూడా సమర్పించుకున్నారు. సన్మాన కార్యక్రమానికి హాజరైన వైద్యులు హాజరు పట్టికలో సంతకాలు సైతం చేసుకున్నారు. ఇక సన్మాన కార్యక్రమాన్ని రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నట్టు చిత్రీకరించారు. ఈ వ్యవహారంపై ఈఎన్ఎస్ ఆయుష్ కమిషనర్ డి మంజులను ప్రశ్నించగా తనకు ఎలాంటి సమాచారం లేదని బదులిచ్చారు. ఈ వ్యవహారంపై విచారణ చేస్తామని చెప్పారు. విశాఖలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్ఛార్జ్ ఆర్డీడీ ఝాన్సీ లక్ష్మీబాయి వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆమె ధోరణిపై సిబ్బంది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తనకు సన్మానాలు సత్కారాలు చేయకుంటే అంతు చూస్తానంటూ హెచ్చరిస్తున్నారని వాపోతున్నారు. విశాఖ జోన్ 1 ఆర్డీడీ ఝాన్సీ లక్ష్మీబాయి నిర్వాకంపై మరింత సమాచారం మన ప్రతినిధి ఎంఏ రాజు అందిస్తారు. నారాయణ హరి అంటారు. ఎందుకంటే వైద్యుడు దేవుడితో సమానంగా పూజించే దేశంలో మనం ఉన్నాం. అదేవిధంగా వైద్యులను కూడా ప్రజలందరూ కూడా దేవుడి కంటే ఎక్కువగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలను కూడా దేవుడు కంటే వైద్యులే ఎక్కువగా రక్షించగలుగుతారనేది ఒక ప్రజల నమ్మకం. కానీ అటువంటి వైద్యులు కేవలం వాళ్ళ యొక్క విలాసాల కోసం, వాళ్ళ యొక్క సరదాల కోసం మొత్తం ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్న తీరు ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి ఉదాహరణగా కూడా విశాఖలో తాజాగా వెలుగు చూసిన ఒక సంఘటన అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా మనం చెప్పుకోవచ్చు. దీన్ని ఆధారంగానే చూపించి అయితే ప్రస్తుతానికైతే బీఆర్కే న్యూస్ ఒక సంచలన కథనాన్ని అయితే ప్రసారం చేయబోతుంది. ప్రస్తుతానికి ఏదైతే మనం విశాఖలోని కేజీహెచ్ సర్వజన ఆసుపత్రి, ఇది మొత్తం ఉత్తరాంధ్ర జిల్లా నుంచి కాకుండా అటు ఒడిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో కూడా ఇక్కడికి పేషెంట్లు వస్తూ తమ రోగాలను నయం చేసుకోవాలని చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడే ఏదైతే ఓపీ ఉందో ఒక్కసారి మనం కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతానికి చూస్తే మనం కేజీహెచ్లోని ఓపీ దగ్గర ఉన్నాం. అయితే ఓపీ ఎందుకు చూపిస్తున్నామంటే పూర్తిగా ఇక్కడ మీకు విశ్లేషణ జరగాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్ ఆర్డీడీగా ఉన్న లక్ష్మీబాయి ఈ కేవలం వాళ్ళ యొక్క విలాసాల కోసం కేవలం ఎవరైతే వైద్యుడు రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగిందో ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ కోసం పూర్తి స్థాయిలో కూడా ఓపీని మొత్తం కూడా క్లోజ్ చేసి ఓపీ మొత్తం కూడా ఇక్కడ గాలికి వదిలేసి మొత్తం ఇక్కడున్న ఇన్ఛార్జ్ ఆర్డీడీ ఎవరైతే లక్ష్మీబాయితో పాటు మొత్తం మిగతా సిబ్బంది అంతా కూడా వాళ్ళ యొక్క సరదాల కోసం ఎవరైతే సదరు డాక్టర్ ఎవరైతే రిటైర్మెంట్ తీసుకుంటున్నారో ఆ ఫంక్షన్ కోసం అని చెప్పి మొత్తాందరిని కూడా అక్కడికి తీసుకెళ్లిన తీరు చూస్తూ ఉంటే చాలా వరకు కూడా ఆశ్చర్యతులను చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా వందల మంది ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఓపీలకు తీసుకొని తమ రోగాలను నయం చేసుకోవాలంటే పేషెంట్లు చూస్తూ ఉంటారు. కానీ అటువంటి పరిస్థితిని మొత్తం కూడా గాలికి వదిలేసి వాళ్ళ యొక్క సరదాల కోసం ఏదైతే
విశాఖలోని జిల్లా పరిషత్ కార్యాలయంలోనే వేదికగా చేసుకుని ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ కోసం అనేది పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీంతో రోగులు ఆ రోజంతా కూడా ఇబ్బందులు పడిన పరిస్థితి. ఏ ఒక్కరు కూడా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళలేరు. ఎందుకంటే కేజీహెచ్కి వచ్చే వాళ్ళందరూ కూడా కేవలం మధ్యతరగతి వారు, అదేవిధంగా పేదవారు మాత్రమే వస్తారు. వాళ్ళందరూ కూడా ఎంతో నమ్మకంతో ఇక్కడ వైద్యులు తమకి ట్రీట్మెంట్ చేస్తారని వస్తారు. కానీ ఎటువంటి ఇది లేకుండా కేవలం వాళ్ళ యొక్క జల్సాల కోసం, విలాసాల కోసం, వాళ్ళ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ల కోసం ఈ విధంగా చేయడం పట్ల చూస్తే చాలా వరకు కూడా ఆశ్చర్యపరుస్తుందని మాత్రం చెప్పుకోవచ్చు. అయితే అధికారులు ఏం చేస్తున్నారు ఇంత జరుగుతుందంటే మాత్రం ఇక్కడ ఎవరైతే జోన్ 1 ఇన్ఛార్జ్ ఆర్డీడీగా లక్ష్మీబాయి ఉన్నారో ఈవిడ మాత్రం ప్రధానికి చూసుకునేటప్పటికీ ఆవిడే మొత్తం అంతా కూడా నేనే హోల్డ్ అండ్ సోల్, నేనే బాస్, ఇక్కడ నేనేం చెప్తే అది నడవాల్సిందే, ఇక్కడ కమిషనర్ కాదు కదా, ఎవరు కూడా నాకు ఎవరు ఏమీ అనలేరు, నేను మొత్తం కూడా పూర్తి స్థాయిలో అధికారాలను కూడా నా చేతిలో ఉన్నాయంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా ఆయుష్ విశాఖ జోన్ 1 ఇన్ఛార్జ్ ఆర్డీడీగా లక్ష్మీబాయి తనకు నచ్చినట్లుగా ప్రభుత్వ నిబంధనలని కూడా తొక్కిపెట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్డీడీ అడ్డగోలుగా వ్యవహారాలు ఏకంగా ఆయుష్ కమిషనర్ మంజుల, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పేర్లు కూడా వాడుకుంటూ ఎడాపెడా తనకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. మొత్తం కేజీహెచ్ మొత్తం కూడా తన చేతిలోనే ఉంది. మొత్తం జోన్ 1 ఇన్ఛార్జ్ మొత్తం కూడా నేనే కనుక నేను చెప్పినట్లు వినాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఓపీ క్లోజ్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత రిటైర్మెంట్ ఫంక్షన్ అయిపోయింది. రిటైర్మెంట్ ఫంక్షన్ తర్వాత ఈవిడికి సన్మానాలు చేయించుకోవడానికి మొత్తం ఉత్తరాంధ్ర జిల్లా నుంచి మొత్తం అందరూ వైద్యులను కూడా రప్పించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కమిషనర్ పర్మిషన్ కూడా తీసుకున్నాము, మీరు అందరూ కూడా తప్పక హాజరవ్వాలి, హాజరు కాకపోతే మీపై చర్యలు తీసుకుంటామంటూ చాలామంది వైద్యులు అందరూ కూడా అక్కడికి పిలిపించి ఆవిడైతే సన్మానాలు చేయించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వారిని ఏ విధంగా చూడాలి, అసలు ఎందుకు ప్రభుత్వ నిబంధనలు, ఆసుపత్రి నిబంధనలు అన్నీ కూడా తొంగలో తొక్కి కేవలం వాళ్ళకి కావాల్సినట్లుగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వారిపై ఎందుకు ఇప్పటి వరకు అధికారులు చర్యలు తీసుకోలేదనేది మాత్రం చాలామంది అడుగుతున్న ప్రశ్నగానే కనిపిస్తుంది. అయితే ఇటువంటి వారిపై ఇప్పుడు కానీ చర్యలు తీసుకోకపోతే మాత్రం తప్పకుండా భవిష్యత్తులో మరెన్నో ఇటువంటి దారుణాలు చూడాల్సిన అవసరం ఉంటుంది, ఇటువంటి దారుణాలు చూడాల్సిన పరిస్థితులు కల్పించాల్సి వస్తుందంటూ కూడా చాలామంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది కూడా దీనిపై చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఎందుకంటే ఒక ఓపీని క్లోజ్ చేసి ఏకంగా ఆవిడకి ఇష్టం వచ్చినట్లుగా సన్మానాలు చేసుకుంటూ, సత్కారాలు చేసుకుంటూ మొత్తం ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు కనుక తప్పకుండా ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా సిద్ధమవుతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఆసుపత్రి సిబ్బంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది, మరోవైపు రోగులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఇది కేజీహెచ్లు మాత్రమే పరిమితం కాలేదు, ఈవిడ అరాచకాలు మొత్తం కూడా ఉత్తరాంధ్ర జిల్లా వ్యాప్తంగా కూడా ఉంటున్నాయంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎటువంటి పైరవీలు కావాలన్నా, ఎటువంటి పనులు కావాలన్నా తనే చేస్తానంటూ కూడా చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అదే సన్మానం కోసం చాలామంది వైద్యుల దగ్గర కూడా డబ్బులు కూడా కలెక్ట్ చేసిన పరిస్థితి, ఆ డబ్బులతోనే తాను సన్మానం చేసుకుంటున్న పరిస్థితి. మరి తన జల్సాల కోసం, విలాసాల కోసం ఈ విధంగా వ్యవహరించడం పట్ల చాలామంది కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కదా. తప్పకుండా వీటిపై చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇప్పటికే ఆయుష్ కమిషనర్గా ఎవరైతే మంజులో ఉన్నారో ఆవిడ కూడా దీనిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. దర్యాప్తులు చేయడం చాలు, వేగవంతం చేయాలి దర్యాప్తుని. అదేవిధంగా ఇది కల్లారా కనిపించింది కనుక, ఎందుకంటే చాలామంది డాక్టర్ని అటు ఓపీలకు చూడకుండా, ప్రజలు ఆరోగ్యం పట్టించుకోకుండా వాళ్ళందరినీ కూడా విశాఖకు పిలిపించుకొని వాళ్ళతో సత్కారాలు, సన్మానాలు చేయించుకున్న పరిస్థితి కనిపించింది కనుక ఇదంతా కళ్ళ ముదురుగా కనిపించిన విషయం. దీనిపై ఇంకా దర్యాప్తులు ఏంటి, తప్పకుండా దీనిపై చర్యలు తీసుకోవాలి, వెంటనే ఆవిడపై యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలోనే మరి అధికారులు ఎంతవరకు దీనిపై చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా ఈ సమస్యకి చెక్ పెడతారో, మరో విషయం భవిష్యత్తులో కూడా ఇటువంటివి జరగకుండా చూడాలంటే అధికారుల యొక్క చర్యలు ఏ విధంగా ఉండబోతున్నది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.